వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా పరుగు పరుగున స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలోకి రామ్మూర్తి ఒక్కసారిగా ఒక ముద్ద తినేస్తాడు. ఇక నా బుజ్జమ్మ వంట చేసింది కాబట్టి అమృతంలా ఉంది అని అంటాడు. ఆ మాటలకి అమ్మో అంజు అందరూ కూడా గట్టిగా నవ్వి ఇక మీరేంటి ఆలస్యం తినండి అని అంటూ ఉంటే ఇక రామ్మూర్తి అలా అనడంతో పిల్లలకు కూడా అన్నంలో కూర వేసుకొని కలుపుతూ ఉంటారు. ఇక బాగి ఏమో పరుగులు తీస్తూ ఉంటే ఇటు ఆరు ఏమో దేవుడి దగ్గర కూర్చొని ఈ దేవుడా ఏం కాకూడదు, పిల్లలకేమీ కాకూడదు అని దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే పిల్లలు కూడా ఇక భోజనాన్ని కలిపి తినడానికి మొదలు పెడుతూ ఉంటే అప్పుడే భాగి అక్కడికి వచ్చి పిల్లలు తినద్దు తినద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రామ్మూర్తి పిల్లలు భాగిని చూసి ఏంటి మిస్సమ్ ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి భోజనం తినద్దంటుంది అని చెప్పేసి పిల్లలు ఆశ్చర్యపోతారు. ఇక భాగి పిల్లలు భోజనం తినద్దు తినద్దు అంటూ అరుస్తూ వస్తుంటే ఇక అప్పుడే రామ్మూర్తి ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. అప్పుడే భాగి అక్కడికి వచ్చి పిల్లల దగ్గర ఉన్న బాక్సులన్నీ కూడా కింద పడేస్తుంది. అలాగే రామ్మూర్తి తిన్న భోజనాన్ని కూడా లాక్కొని కింద పడేస్తుంది. ఇక పిల్లలు ఏమైంది మిస్ అమ్మా, ఇదేంటి తినే భోజనాన్ని ఇలా నేలపాలు చేసావు, ఇప్పుడు మేము ఎలా లంచ్ చేస్తాము అని అనగానే ఒక్కసారిగా రామ్మూర్తి ఏంటమ్మా బుజ్జమ్మ ఇలా చేసావు, ఎంత బాగున్నాయో కూరలు, ఎంత బాగుందో, ఎందుకమ్మా ఇలా నేలపాలు చేసావు అని అంటాడు. ఒక్కసారిగా భాగి నాన్న అంటే ఈ భోజనం చాలా బాగుందమ్మా, నేను ఇప్పుడే 2 ముద్దలు కూడా తిన్నాను అని వెనకాలనే ఒక్కసారిగా భాగి నాన్న ఈ భోజనం మీరు తిన్నారా, ఎందుకు తిన్నారు నాన్న అని ఏడుస్తూ అడుగుతుంది. ఇక పిల్లలు ఏమైంది మిస్ అమ్మా, ఎందుకలా అడుగుతున్నావు, ఈ భోజనంలో పాయిజన్ కలిసింది అని అనగానే ఒక్కసారిగా పిల్లలు షాక్ అయిపోతారు. ఇక మరి తాతయ్య తిన్నారు కదా, మరి తాతయ్యకి అని అంటూ ఉంటే ఒక్కసారిగా రామ్మూర్తి నోట్లోంచి రక్తం వస్తుంది. రామ్మూర్తి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక బాగి నాన్న 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 నీకేం కాదు నాన్న, నీకేం కాదు అని ఏడుస్తూ ఉంటే ఇక పిల్లలు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మిస్ అమ్మ, వెంటనే అంబులెన్స్కి కాల్ చేయి అని చెప్పేసి ఇక అమ్మో ఏమో బాగి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేస్తుంది. ఇక బాగి రామ్మూర్తిని తీసుకొని పిల్లలతో పాటు హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక బాగి ఏమో రామ్మూర్తికి అలా అవటంతో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన ఆరు ఏమో దేవుడికి దండం పెట్టుకొని ఏదో కీడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది, ఏదో జరిగింది, ఏమై ఉంటుంది అని ఏడుస్తూ ఉంటే అప్పుడే చిత్రగుప్తుడు ఇంటికి వస్తాడు. ఇక ఆరు గుప్తా గారు వచ్చేసారా, మీరెంత పని చేశారు తెలుసా, ఏమైంది బాలిక, ఎందుకు అలా కంగారుగా కనిపిస్తున్నావు, గుప్తా గారు మను పిల్లలు తినే భోజనంలో విషం కలిపింది అని జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా గుప్తా జరిగిందంతా కూడా తలుచుకుంటాడు. ఇక అదంతా కూడా గుప్తా చూసి బాలిక నీ పిల్ల పిచ్చుకలకి ఏమీ కాలేదు, అవునా గుప్తా గారు, చాలా సంతోషంగా ఉంది, ఇంకా నా మనసు కుదుట పడినట్టే, బాగి వెళ్ళి పిల్లల్ని కాపాడిందన్నమాట. కానీ ఈ బాలిక నీ చెల్లి వాళ్ళ నాన్నని తట్టుకోలేకపోయింది బాలిక అని అంటాడు. ఒక్కసారిగా ఆరు ఏమంటున్నారు గుప్తా గారు మీరు, అవును బాలిక, తన తండ్రిని మాత్రం ఆ భోజనం తినకుండా ఆ బాలిక ఆపలేకపోయింది, ఇప్పుడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు బాలిక అని అనకాలే ఆరు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంకా ఒక పక్కన అమరేమో మనోని తీసుకొని స్టేషన్ దగ్గరికి వస్తాడు. ఏంటి మనోహరి అలా చూస్తున్నావు, లోపలికి పద, అది కదమర్, మనం అతని దగ్గరికి ఎందుకు, అతన్ని చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నాడు, చూసావు కదా పార్టీలో కూడా ఎలా బిహేవ్ చేశాడో, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళడం అవసరమా అని వెనకాలనే ఇక రాథోడ్ అవసరమే మనోహరి గారు, ఎందుకంటే అతను అంటూ ఉంటే అప్పుడే అమర్ రాథోడ్ మనోహరి అవసరమని చెప్పాను కదా, అతన్ని మనం కలవాలి, మాట్లాడాలి, పద లోపలికి అని అనగానే ఇక మనోహరి నేను ఎవరిని ఇన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నానో వాళ్ళనే ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇప్పటికే రణవీర్ నా మీద పీకల్లొత్తుల కోపంతో ఉన్నాడు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నా ప్రాణాలు తీసేస్తాడు, ఇది స్టేషన్ అని కూడా చూడడు, రివాల్వర్ తీసుకొని నా పీక పిసికిన చంపేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని మను టెన్షన్గానే అమర్ వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది. ఇక అమర్ వెనకాల నుంచుంటుంది. అప్పుడే రణవీరు అమర్ వైపు కోపంగా చూస్తూ
అసలు ఇతను నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పేసి రణ్వీర్ అనుకుంటాడు. ఇక అమర్, చూడండి మిస్టర్, అసలు మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఎందుకు పదే పదే మా చుట్టూ తిరుగుతున్నారు? మీరు ఎవరి కోసమైనా వెతుకుతున్నారా అని అనగానే రణ్వీర్ ఒక్కసారిగా అమర్ని చూసి, ఆ విషయం నీకెందుకు చెప్పు, నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నేను వెతికే వాళ్ళు చాలా ప్రమాదకరం. వాళ్ళు ఈ భూమి మీద ఉంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. అందుకే వాళ్ళని నేను వెతికి చంపేస్తాను. అవును, దాన్ని మాత్రం వదిలిపెట్టను అని అనగానే ఒకసారిగా అమర్, చూడు, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లా, కానీ నువ్వెవరో అమ్మాయి కోసం వెతుకుతున్నావని మాత్రం అర్థమవుతుంది. ఆ అమ్మాయి పేరేంటో నాకు చెప్తే నువ్వు వెతికే వాళ్ళకి అది ఈజీ అవుతుంది. అవును అని చెప్పేసి ఇక అమరేమో మనోహర్ని ఒకసారి చూపిస్తే తను వెతికింది తన కోసమే అన్న విషయం చెప్తాడు కదా అని చెప్పేసి ఇక అమర్ మనోని పిలువబోతూ ఉంటే మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రణ్వీర్ ఏమో అలాగే కోపంగా అమర్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే అమర్కి అమ్ము కాల్ చేస్తుంది. ఇదేంటి మిస్ అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అమర్ కాల్ లిఫ్ట్ చేసి, ఏమైంది మిస్ అమ్మ? డాడీ, నేను మిస్ అమ్మని కాదు, అమ్ముని. అమ్మో, ఈ టైంలో నువ్వు స్కూల్లో ఉండాలి కదా, మరి మిస్ అమ్మ ఫోన్తో నువ్వు మాట్లాడుతున్నావేంటి? డాడీ, తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు, కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు వెంటనే హాస్పిటల్కి రండి డాడీ అని వెనకాలనే ఒక్కసారిగా అమర్, ఏమైందమ్మో, నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను, మనోహరి మన హాస్పిటల్కి వెళ్ళాలి పదా అని చెప్పేసి ఇక అమర్ మనోహర్ని రాథోడ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా రణ్వీర్కి మనోహరి అన్న మాట వినబడుతుంది. ఇక వెంటనే ఆ రణ్వీర్ వెనక్కి తిరిగి అమర్ వైపు చూస్తాడు. అప్పుడే మనోహరి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇక రణ్వీర్ కోపంగా అరుస్తూ ఉంటే అక్కడే ఉన్న ఎస్ఐ రణ్వీర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మనోహరి, ఇప్పుడు అర్థమవుతుంది నాకు, నువ్వు అతని వెనకాలే ఉంటూ కథ నడిపిస్తున్నావా? దొరికావు మనోహరి, అతను పట్టుకుంటే నువ్వు కూడా దొరుకుతావు అని మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన మనోహరి, అమ్మయ్య, రణ్వీర్ నుంచి బ్రతికిపోయాను, కానీ ఏమై ఉంటుంది? అమ్మ ఫోన్ చేసిందంటే పిల్లలకి ఏదో అయ్యుంటుంది. అవును అని, అమర్ ఏమైంది? ఎందుకు మనం ఇంత సడన్గా హాస్పిటల్కి వెళ్తున్నాం? అది మనోహరి, మిస్సమ్మ వాళ్ళ నాన్నకి అయిందంట, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట, అందుకే మనం అక్కడికి వెళ్ళాలి అని అనగానే మరి ఇదేంటి, పిల్లలు తినే ఫుడ్లో విషయం కలిపితే వీళ్ళ నాన్నకేదో అయిందని చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన భాగ్య ఏమో లోపల ఉన్న రామూర్తి కండిషన్ని చూసి చాలా టెన్షన్ పడి ఏడుస్తూ ఉంటుంది. పిల్లలు కూడా అక్కడే కూర్చొని, మిస్సమ్మ, తాతయ్యకేమీ కాదులే, అయినా తాతయ్య తినే ఫుడ్లో ఎలా విషయం కలిసింది? ఏంటి మిస్సమ్మ, నువ్వే కదా భోజనం వండింది, నువ్వే కదా లంచ్ బాక్స్ కూడా పెట్టింది, మరి విషయం ఎలా కలిసింది అందులో అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా భాగ్యకి మనోహరి గుర్తుకు వస్తుంది. ఇక భాగి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అమర్, రాథోడ్, మనోహరి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు. ఇక అమర్, మిస్సమ్మా ఏమైంది అని అనగానే ఒక్కసారిగా భాగి ఏడుస్తూ అమర్ని హక్ చేసుకొని ఇక ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే మనోహరి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకుంటూ, ఈ బాగి ఎప్పుడు దొరుకుతాడా అమర్ అని ఎదురు చూస్తూ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక రాథోడేమో, పాపం మిస్సమ్మ ఎంత బాధపడకపోతే సార్ని ఇలా హక్ చేసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అమర్, ఏమైంది మిస్సమ్మ, అసలు ఏం జరిగింది, ఎందుకు ఎందుకు మీ నాన్నగారికి ఇలా అయింది చెప్పు మిస్సమ్మ, అది అది అని అంటూ ఉంటే అప్పుడే లోపల నుంచి డాక్టర్ బయటికి వస్తాడు. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఆ పాయిజన్ చాలా, అందుకే ఆయన తినింది కొంచెం ఫుడ్ అయినా సరే పాయిజన్ బాడీ మొత్తానికి కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది, అతను బ్రతకడం చాలా కష్టం, ఆల్రెడీ ఆయనకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల పాయిజన్ కూడా లోపల ఉండటం వల్ల ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ట్రీట్మెంట్కి కూడా బాడీ సహకరించట్లేదు అని అనగానే ఒక్కసారిగా అమర్, ఏంటి పాయిజనా? చూడండి డాక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన మాత్రం బ్రతకాలి, మీరు కావాలంటే వేరే డాక్టర్స్ని కూడా పిలిపించండి అని అమర్ అంటాడు. ఇక ఏంటి మిస్సమ్మ, ఏంటిదంతా, ఫుడ్లో పాయిజన్ కలపడం ఏంటి, ఏంటి అసలు? నాన్న, అదే మాకు అర్థం కావట్లేదు, మిస్సమ్మ స్కూల్ దగ్గరికి వచ్చింది, మేము తినే ఫుడ్ని నీళ్ళ మీద విసిరింది,
అలాగే తాతయ్య ఆల్రెడీ 2 ముద్దలు తినేశాడు. తర్వాత తాతయ్య నోట్లోంచి బ్లడ్ వస్తే హాస్పిటల్‌కి తీసుకొచ్చాము. అసలు ఫుడ్‌లో ఎవరు పాయిజన్ కలిపారు అని అనగానే ఇక అమర్ ఫుడ్‌లో పాయిజన్ కలిసిందా? మిస్సమ్మా? అవునండి. ఫుడ్‌లో పాయిజన్ కలిసింది అని అనగానే మనోహరి పాయిజన్ కలవటం ఏంటి? అసలు మిస్సమ్మా నువ్వే కదా ఉదయం భోజనం వండింది. లంచ్ బాక్స్ కట్టింది కూడా నువ్వే కదా. మరి ఫుడ్‌లో పాయిజన్ ఎలా కలిసింది? అంటే అని మనోహరి అనగానే ఒక్కసారిగా బాగి మనోజ్ చంప పగలగొడుతుంది. ఇక దాంతో అమర్ రాథోడ్ పిల్లలు షాక్ అయిపోతారు. నోరు మూయ్! పాయిజన్ కలిపింది నువ్వే కదా, నువ్వే కదా అని అనగానే ఒక్కసారిగా మనోహరి ఏయ్ మిస్సమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కలపడం ఏంటి? ఏంటి ఏం వాగుతున్నావు నువ్వు? ఇక అమర్ ఏంటి మిస్సమ్మా ఏమంటున్నావు నువ్వు? అవునండి ఈ మనోహరినే ఫుడ్‌లో పాయిజన్ కలిపింది. నేను కిచెన్‌లోకి వెళ్ళేసరికి డస్ట్‌బిన్‌లో ఈ బాటిల్ కనిపించింది. అసలు ఈ బాటిల్ దేనికి ఉపయోగిస్తారోనని తెలుసుకుందామని నేను మెడికల్ షాప్‌కు వెళ్ళి అడిగితే ఇది పాయిజన్ బాటిల్ అని చెప్పారు. వెంటనే నేను పిల్లల్ని కాపాడటం కోసమని స్కూల్ దగ్గరికి వచ్చాను. తర్వాత ఆ నాన్న తిన్నారు. ఇదండి జరిగింది. ఈ పాయిజన్ కలిపింది మనోహరినే అని అనగానే ఒక్కసారిగా రాథోడు అలాగే అమరు పిల్లలు షాక్ అయిపోతారు. ఇక మనో చూసావా అమర్, ఈ మిస్సమ్మ నా మీదే నిందలేస్తుంది. చెయ్యాల్సినంత చేసేసి ఇప్పుడు ఈ నాన్నకి ఇలా అయ్యేసరికి మొత్తం ప్లేట్ ఫిరాయించింది. ఈ మిస్సమ్మ కావాలనే ఫుడ్‌లో పాయిజన్ కలిపి పిల్లల్ని చంపేసి నిన్ను తన వాణ్ణి చేసుకుందామని ఇదంతా చేసింది. అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇలా అయ్యేసరికి దొరికిపోతాననే భయంతో అంతా నా మీద నెట్టేస్తుంది. అవును అమర్ అని అనగానే ఇక భాగి ఛీ నోర్ముయ్! ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావు? చూడండి నేను చెప్పేది నిజం. మనోహరినే పాయిజన్ కలిపింది. కావాలంటే నా కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఇక మనోహరి పాయిజన్ కలిపిన వీడియోని అమర్కి చూపిస్తుంది. మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాగి నేను ఫోన్లో చూసి ఒక ఇది తయారు చేశాను. అప్పుడు అనుకోకుండా నా ఫోన్ రికార్డ్ ఆన్ అయిపోయి ఉంది. అది నేను గమనించలేదు. ఆ తర్వాత నేను ఫోన్ చూస్తే నాకు కనిపించింది అని జరిగిందంతా చెప్తుంది. ఇక అమర్ అయితే మనోజ్ చంప పగలగొడతాడు. సో ఫ్రెండ్ ట్విస్ట్ అదిరిపోయింది కదా. ఇక కమింగ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే